అందరూ కూడా మీ వద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. 123వ కీర్తన, కీర్తనలు 123 మొదటి వచనమును ధ్యానం చేద్దాం. ఆకాశమందు ఆసీనుడైన పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే, ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడని యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈ చదవబడి ఉన్నటువంటి వాక్య భాగమును ఈ రాత్రి మనము గమనించినట్లయితే, ఈ 123వ కీర్తన అనేటువంటిది యాత్ర కీర్తనగా మనము చూస్తూ ఉన్నాము. యాత్ర కీర్తన, యాత్ర అనగా ప్రయాణము. ఆనాడు ఇజ్రాయేలీలు మరి వారి జీవిత యాత్రలో, జీవిత ప్రయాణములో అనేకమైనటువంటి యాత్ర ప్రయాణాలు వారు కొనసాగించినటువంటి వారుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. యాత్ర అనగా ప్రయాణం. వారున్న చోటు నుండి మరి ఒక చోటుకి వెళ్ళి అక్కడ ఉండడము ప్రియరా యాత్రగా మనము చూస్తూ ఉన్నాము. అయితే చదవబడిన వాక్య భాగములో మనము చూస్తే, నీ తట్టు అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. గమనించండి ప్రియులారా, 123వ కీర్తన మొదటి వచనములో కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా, నీ తట్టు నా కన్నులెత్తుచు ఉన్నాను. ఎవరి తట్టు కన్నులెత్తుచు ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఆకాశమందు ఎవరైతే ఆసీనులై ఉన్నారో, ఆసీనులై ఉన్నవాని తట్టు ఈ కీర్తనాకారుడు తన కన్నులెత్తి చూచుచూ ఉన్నాడు. ఇక్కడ రెండు విషయాలు కూడా కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు యాత్ర కీర్తనలో. ఏమని? దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడని యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఈ రాత్రి మనము ఎవరి తట్టు చూడాలి, ఎవరి తట్టు మనము ఈ రాత్రి చూడాలి అనే విషయాన్ని నేను మీకు కొద్ది నిమిషాలు ఈ రాత్రి నేను మీకు ధ్యానము చేయబోతున్నాను. ఈ చదవబడిన వాక్య భాగములో తట్టు అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. తట్టు అనే మాటకు అర్థం ఏంటంటే, ఏ సందర్భంలో మనము ఎవరిని తడుతూ ఉంటామండి? ఏమండి? ఒక వ్యక్తి నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆ ఇంటికి ఎవరైనా అతిథులు, బంధువులు, స్నేహితులు, ఆప్తులు, మిత్రులు, శ్రేయోభిలాషులు లేక ఇరుగువారు, పొరుగువారు మన ఇంటికి వచ్చినప్పుడు, మన ఇంటిలో ఉన్నటువంటి ఇంటి యజమాని నిద్రించుచున్నటువంటి ఆ సమయంలో ఇంటి యజమానుని యొక్క భార్య వెళ్ళి తన భర్తని ఏం చేస్తుందండి? నిద్రపోతున్న తన భర్తను చెయ్యబెట్టి అలాగూ తడుతుంది. లేవండి, లేవండి,
ఇదిగో మీ కొరకు పలానా వ్యక్తి వచ్చారు, మీ కొరకు పలానా వారు వచ్చారు, వారు మీతో మాట్లాడాలట, కనుక మీరు నిద్రిస్తున్నారు కదా, దయచేసి మీరు నిద్ర నుండి మేల్కొనండి, మీరు లేవండి అని చెప్పి నిద్రించుచున్నటువంటి తన భర్తను తన భార్య చెయ్యి పెట్టి తట్టి లేపుతుందండి. అది తట్టు అనేటువంటి. ఇంకా మనము చూస్తే ప్రియులారా, తట్టు అనే మాటను మనము చూస్తే ఏమండి, ఎవరైనా మనము ముందు ప్రయాణము చేస్తున్నప్పుడు మన వెనుక వచ్చుచున్నటువంటి వారు ఎవరైనా కావచ్చు, మనల్ని పేరు పెట్టి పిలిచినప్పుడు ఏమండి, మన వెనుక ఉన్నవారు మన ముందున్న వారిని పేరు పెట్టి ఎవరైనా పిలిచినప్పుడు మనమేం చేస్తామండి, ఆ పేరును పెట్టి ఎవరైనా పిలవగానే అమాంతంగా ఏం చేస్తామండి, ముందుకు ప్రయాణము చేస్తున్న మనము, ముందు నడుస్తున్నటువంటి మనము అమాంతంగా ఆగిపోయి ఎవరు నన్ను పిలుస్తున్నారు అని చెప్పి ఏ తట్టు నుండి స్వరము వినబడతా ఉందో ఆ తట్టుకు మనము అమాంతంగా తిరిగి అక్కడే మనము ఆగిపోతాం. తట్టు అనగా తిరగడం, తట్టు అనగా నిద్రించుచున్నటువంటి వారిని లేపడం. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఈ 123వ కీర్తనలో మనము చూస్తే ఎందుకు కీర్తనాకారుడు దేవుని తట్టు పిల్లరా అతడు కన్నులెత్తుచున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఎందుకొరకట ఏమండి, ఎందుకొరకంటండి ఏమండి, ఎందుకు కీర్తనాకారుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నటువంటి దేవుని తట్టు తను కన్నులెత్తి ఎందుకు చూచుచున్నాడు అంటే, ఆకాశమందు ఎవరున్నారండి, ఆకాశమందు ఎవరున్నారు, ఆకాశంలో ఎవరున్నారు, మనకేం కనపడతాయి ఆకాశంలో ఏమండి, పగటిపూట సూర్యుడు కనబడతాడు, పొద్దుగూకిన తర్వాత రాత్రివేళ సమయంలో చంద్రుడు మరియు నక్షత్రాలు కనబడుతుంటాయి. ఆకాశంలో ఏమి కనబడతాయి, మబ్బులు కనబడుతుంటాయి, మేఘాలు కనబడుతూ ఉంటాయి, సూర్యుడు కనబడుతూ ఉంటాడు, చంద్రుడు కనబడుతూ ఉంటాడు, నక్షత్రాలు కనబడుతూ ఉంటాయి. వర్షము పడి ఆగిపోయినప్పుడు ఆకాశంలో ఇంద్రధనుస్సులు కనబడుతూ ఉంటాయి. ఆకాశములో అవి కాదండి, ఆకాశములో ఎవరు ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే కీర్తనాకారుడు ప్రియులారా ఈ భూమి మీద ఉండి మోకరించి ఆకాశం వైపు కనులెత్తి ఆకాశము తట్టు ఆసీనుడై ఉన్నటువంటి దేవుణ్ణి తట్టుచు అతడు ప్రార్థన చేస్తున్నాడు, నా కన్నులెత్తుచు ఉన్నాను, ఏమండి, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. ఆకాశంలో ఎవరున్నారంటే ఆకాశంలో మహాకాశమందు సభాపర్వతం మీద దేవుడు ఉన్నాడండి. దేవుని యొక్క సింహాసనం ఉంది, అక్కడ దేవుడున్నాడు. ఈ రాత్రి నేను ప్రకటించుచున్నటువంటి నా దేవుడు ఆకాశమందు మహాకాశ సభాపర్వతం మీద నా దేవుడు ఉన్నాడండి, నేను ఆరాధించేటువంటి దేవుడు. ఈ రాత్రి నేను మీకు ప్రకటించుచున్నటువంటి మన దేవుడు ఉన్నాడు. అక్కడ ఎవరున్నారో తెలుసా? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కెరీబులు ఉన్నారు, షరీఫులు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు. ఆకాశమందు ఆసీనుడై ఉన్నటువంటి ఆ దేవదేవుణ్ణి ప్రియులారా ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఎవరి తట్టు కన్నులెత్తుచున్నాడండి? దేవుని తట్టు కన్నులెత్తుచున్నాను. ఎందుకో తెలుసా? దేవుని యొక్క సహాయము కొరకు. ఈ రాత్రి నేను ప్రకటించుచున్నటువంటి నా దేవుడు అంతటా అందరి పట్ల ఎలాంటి పక్షపాతము లేకుండా, నీవు యేసయ్యను ఈ రాత్రి నమ్మినా నమ్మకపోయినా, దేవుని యందలి విశ్వాసం ఉంచినా విశ్వాసం ఉంచకపోయినా, క్రైస్తవుడివైనా నామకార్థ క్రైస్తవుడివైనా నీవు ఎవరివైనా సరే ఈ రాత్రి నేను ప్రకటించే దేవుడు అంతటా అందరినీ కూడా ఆయన చూచుచున్నటువంటి దేవుడు.
అందరికీ సహాయము చేసేటువంటి దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. నీవు యేసయ్యను నమ్మినా నమ్మకపోయినా, రక్షణ పొందినా రక్షణ పొందకపోయినా, మారు మనస్సును పొందినా మారు మనస్సును పొందకపోయినా, యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించినా అంగీకరించకపోయినా, దైవ సన్నిధానమునకు వచ్చినా లేక రాకపోయినా, ఆకాశమందున్న నా దేవుడు అందరికీ ఆయన సహాయము చేసేటువంటి దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. అందుకే ఈ కీర్తనాకారుడు దేవుని తట్టు, ఆకాశము తట్టు కనులెత్తి సహాయాన్ని అర్జిస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని ద్వారా సహాయాన్ని పొందుకొరకు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆదికాండము 2వ అధ్యాయము పిల్లరా, మొదటి వాక్యాన్ని మీరు చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము మొదటి వాక్యము. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసినటువంటి తన పని 7వ దినములోగా సంపూర్తిగా చేసి తాను చేసిన తన పని అంతటిని ఉండి 7వ దినమున ఆయన విశ్రమించెను. దేవునికే మహిమ కలుగునుగా. పిల్లరా, ఆదికాండము 2వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు మీరు లేఖనాలు చదువుకోండి. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ఆదాము అవ్వలు ఎవరు? మన పితరులైనటువంటి మన ఆదాము అవ్వలు వారు దేవుని తట్టు తిరిగి ఏదెనులో జీవించడము ద్వారా ఏమండి అక్కడ అనేకమైన ఆశీర్వాదాలు ఏదెను తోటలో వాళ్ళు పొందారండి. ఎప్పటి వరకు పొందారండి? ఆదాము అవ్వలు దేవుని తట్టు తిరిగిన కాలమంతా కూడా దేవుని ద్వారా బలమైన ఆశీర్వాదాలు వాళ్ళ ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఆదాము అవ్వలు పొందారండి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునితో సహవాసము కలిగి దేవుని స్వరాన్ని వింటూ ఆయన అడుగు జాడల్లో నడిచినంత కాలము దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క మహిమ, ఆయన ప్రసన్నత, ఆయన ప్రత్యక్షతను, ఆయన వెలుగును పిల్లరా ఈ ఏదెను తోటలో ఉన్నటువంటి ఆదాము అవ్వలు అనుభవించిన వారుగా, చూచినటువంటి వారుగా, ఆత్మ ఫలాలను పొందుకున్నటువంటి వారుగా మనము చూస్తున్నాం. ఎప్పటి వరకు తెలుసా? దేవుని తట్టు వారు తిరిగినంత కాలము. దేవుని తట్టు ఎంతకాలము తిరిగారండి వారు? ఏమండి, అక్కడ కాలమానము రాయబడలేదు. ఇదిగో ఇంతకాలమే వారు తిరిగారు దేవుని తట్టు తిరిగినంత కాలము దేవుడు వారిని, ఆ భార్య భర్తలను ఏదైనా తోటలో వారిని బహుగా ఆశీర్వదించాడు. ఇంతకాలము వారు తిరిగారని లేఖనాల్లో రాయబడలేదు. వాళ్ళు తిరిగినంత కాలము, దేవునితో సహవాసము చేసినంత కాలము, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినంత కాలము, దేవుని స్వరము విన్నంత కాలము, దేవునితో ప్రియరా సహవాసము చేసినంత కాలము కూడా దేవుని ద్వారా కలిగి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వాళ్ళ జీవితాల్లో పొందుకోగలిగారు. దేవునికే మహిమ కలుగునుగాక. తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదాలు వాళ్ళు పోగొట్టుకున్నారండి. దేవుడేమి వారి ఆశీర్వాదాలు తీసివేయలేదు, కానీ వారంతటిగా వారే దేవుని ద్వారా కలిగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను నిర్దాక్షిణ్యముగా వాళ్ళ జీవితాల్లో పోగొట్టుకున్నారు. ఎలా పోగొట్టుకున్నారు? ఆజ్ఞను అతిక్రమించి, దేవుని యొక్క మాటను వారు ధిక్కరించి, తినవద్దన్న పండు తినడము ద్వారా, పాపము చేయడము ద్వారా, దేవుని ద్వారా వారు ఏదేని తోటల నుండి నిర్దాక్ష్యముగా బయటికి బహిష్కరించబడ్డారు, నెట్టివేయబడ్డారు. చూడు, ఏదేని తోటలో ఆదాము అవ్వలు దేవుని స్వరము వినంత కాలము,
ఏదైనా తోటలో దేవునితో సహవాసము చేసినంత కాలము వాళ్ళ ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఎన్ని ఆశీర్వాదాలు పొందారో మనం లేఖనాల్లో చూస్తున్నాం. అన్ని ఆశీర్వాదాలు పొందిన వారు ఏమండి, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయడము ద్వారా ఆ పాపమే దేవునికి మానవుని దూరం చేసింది. ఆ పాపమే దేవుని యొక్క సహవాసానికి మానవుని దూరము చేసింది. ఆ పాపమే ఏదైనా తోటలో పిల్లల వాళ్ళకు ఎడబాటు కలుగు చేసింది. పాపము ఎంత భయంకరమైందో చూడండి. పాపానికి ఎన్ని అక్షరాలు ఉంటాయండి? పాపము అనే మాటకి ఎన్ని అక్షరాలు? 3 అక్షరాలు. చాలా సింపుల్. పాపము అనగా 3 అక్షరాలు ఉంటాయి. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ పాపము నేటి దినాల్లో ప్రజల యొక్క హృదయాలలో, ప్రజల యొక్క జీవితాలలో, అనేకమైన కుటుంబాలలో ఈ పాపము అనేటువంటిది ఈనాటి కాలంలో పిల్లల వెలియతాండమాడుతూ ఉంది. ప్రతి వారి గృహాలలో కూడా ఈ పాపము ఎక్కడ చూసినా పాపం పాపం పాపం. పాపానికి మనము చూస్తే జాలి ఉండదట, పాపానికి దయ ఉండదు, పాపానికి ప్రేమ ఉండదు, పాపానికి కనికరము ఉండదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన నోటితో ఏమండి, మన నోటితో ఎన్నిసార్లు ఈ పాపము అనే మాటను మన నోటితో మనం ఉచ్చరిస్తున్నామో చూడండి. మనకు తెలియకుండానే మన 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 నోటిలో నుండి స్వరము పాపము అనే మాటను మనం అనేక పర్యాలు ఉచ్చరిస్తూ మాట్లాడుతూ ఉంటాం. ఏదైనా సంభవాలు సంభవించినప్పుడు ఏమండి, ఏదైనా ఆకస్మికమైనటువంటి సంభవాలు సంభవించినప్పుడు ఏమండి, మన నోట ఏ మాట వస్తుంది? అయ్యో పాపం అలా జరిగిందా, అయ్యో పాపం ఇలా జరిగిందా, అయ్యో పాపం చాలా మంచివాడే, అయ్యో పాపం అనే మాట మన నోట తరచుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఆ పాపం అనే మాట మనకు తెలియకుండానే మన నోట వస్తూ ఉంటుంది. పాపము ఎంత భయంకరమైందో చూడండి. పాపానికి జాలి ఉండదు, పాపానికి ప్రేమ ఉండదు, పాపానికి ప్రియులారా చూడండి, మనము చూస్తే దయా దాక్షిణ్యము అనేటువంటిది ఉండదు. నేటి దినాల్లో ఈ పాపము ప్రజల యొక్క హృదయాలలో, ప్రజల యొక్క కుటుంబాల్లో ఈ పాపము ప్రపంచవ్యాప్తంగా వెలియతాండమాడుతా ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏదైనా తోటలో ఉన్న ఆదాము అవ్వలు దేవుని తట్టు తిరిగినంత కాలము వారు పాపము చేయక ముందు, ఆజ్ఞను అతిక్రమించక ముందు వరకు కూడా దేవుని యొక్క బలమైన ఆశీర్వాదాలు వాళ్ళ జీవితాల్లో పొందుకోగలిగారు. ఎప్పుడైతే పాపం చేశారో, ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, దేవుని ద్వారా నిర్దాక్షిణ్యముగా తోటలో నుండి వారు బయటకు నెట్టివేయబడ్డారు. దేవునికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ మనము చూస్తే ప్రియులారా, ఎందుకు కీర్తనాకారుడు దేవుని తట్టు కనులెత్తుచు ఉన్నాడంటే దేవుని యొక్క సహాయము కొరకు, దేవుని సహాయాన్ని పొందుట కొరకు. ఇంకా మనము చూస్తే ప్రియులారా, లూకాసు సువార్త మీరు చూడండి, 15వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుతారు ఒక్కసారి. లూకాసు సువార్త 15వ అధ్యాయము 18వ వాక్యము. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, చిన్న కుమారుడు, దూర ప్రాంతాన వెళ్ళిపోయినటువంటి చిన్న కుమారుడు, దుర్వ్యాపారము వలన తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా కూడా పాడు చేసుకున్నటువంటి చిన్న కుమారుడు, ఏమండి, దూర ప్రాంతాన ఉన్నటువంటి చిన్న కుమారుడు పందులకు పొట్టు వేస్తూ, పందులకు ఆహారము పెడుతూ తన మనసులో ఇలాగనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు చిన్న కుమారుడు? తండ్రి, నేను పరలోకమునకును, ఇదిగో నేను పరలోకమునకును విరోధముగా నీ ఎదుట నేను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని నేను నీ కుమారుని అని అనిపించుకొనుటకు యోగ్యత నాకు లేదు. నన్ను నీ కూలివానిలో. తండ్రి యొద్దకు వెళ్ళి కుమారుడు, చిన్న కుమారుడు అనుకుంటున్నాడు తన మనస్సులో. ఏమనుకుంటున్నాడు? తండ్రి యొద్దకు వెళ్ళలేదు, దూర ప్రాంతానే ఉన్నాడు. దుర్వ్యాపారం వల్ల తన ఆస్తి అంతా కూడా, తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా కూడా పాడు చేసుకున్నాడు.
పందులకు ప్రిలార ఆహారం పెట్టుచున్నటువంటి సమయంలో ఆకలి బాధలో అలమటించిపోతూ తన హృదయములో, తన మనస్సులో తన ఇంటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన ఇంటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన ఇంటిలో ఉన్న పనివారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ప్రిలార తన స్వజనులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన తప్పును తాను తెలుసుకొని తన మనసులో పశ్చాత్తాపపడుతున్నాడు. దూర ప్రాంతాన ఉండి ఎలా పశ్చాత్తాపడుతున్నాడు? ఏమండి, ఇందాక చదువుకున్నాం కదా, ఏమని చదువుకున్నాము? చదవండి మరొకసారి. ఇక మీదట నీ కుమారుడనని నేను నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుని కాదు డాడీ. నన్ను నీ కూలివానిలో అయితే ఇప్పుడు నీవు నీ ఇంటిలో ఒక కూలివానిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదను నా తండ్రితో నేను చెప్తాను అనుకొని లేచి తండ్రి యొద్దకి వచ్చెను. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ హిస్టరీ మనందరికీ బాగా తెలుసు. ఇది ఒక తండ్రికి 20 కుమారులు ఉన్నారు. 20లలో చిన్నవాడు తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇస్తే అవి తీసుకుని దూర ప్రాంతం వెళ్ళిపోతాను అని చెప్పడం. తండ్రి ఆస్తిని చిన్న కుమారుడు అడిగితే ఇద్దరికి పంచి ఇచ్చేసాడు. మరి చిన్న కుమారుడు ఆస్తి తీసుకుని దూర ప్రాంతం వెళ్ళిపోయి ఆస్తి అంతా కూడా చెడు వ్యసనాలకు, ఏమండి, దుర్వ్యాపారం వలన తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా కూడా ఏం చేసుకున్నాడండి? పాడు చేసుకున్నాడు. తినడానికి ఆహారం లేదు. ఇంటి దగ్గర నుండి చిన్న కుమారుడు ఆస్తి తీసుకుని వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడండి? ఏమండి, రాజవస్త్రాలు ధరించుకుని వెళ్ళాడు. రాజదండాన్ని చేతబట్టుకొని వెళ్ళాడు. చేతి నిండా కూడా ఏమండి ధనము, బంగారము, చేతి నిండా కూడా ధనము బంగారముతో టీవీగా వెళ్ళాడు. రాజవస్త్రాలు ధరించుకొని వెళ్ళాడు, మంచి విలువైన వస్త్రాలు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గొప్ప ధనవంతుడు. చిన్న కుమారుడు ఇంటి నుండి బయలుదేరి దూర ప్రాంతం వెళ్ళేటప్పుడు ఎలాంటి వస్త్రాలు వేసుకున్నాడు తెలుసా? ఊదా రంగు వస్త్రాలు, సన్నపు నార వస్త్రాలు, విలువైన వస్త్రాలు. ఏమండి, రాజవంశంలో నుండి వెళ్ళేవాడిగా వెళ్ళాడండి. గొప్ప ధనవంతుడి యొక్క ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. టీవీగా వెళ్ళాడు. రాజదండాన్ని చేతబట్టుకుని వెళ్ళాడు. ధనాన్ని, బంగారాన్ని చేతబట్టుకుని వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడు తెలుసా? టీవీగా వెళ్ళినవాడు, రాజవస్త్రాలు ధరించి వెళ్ళినవాడు, రాజదండాన్ని చేతబట్టుకుని వెళ్ళినవాడు. ఏమండి, ఒక పశువుల కాపరిగా, బికారిగా, ఏమండి, అతడు పిల్లరా దీనాతి దీనముగా తిరిగి మరల తన తండ్రి యొక్క ఇంటికి తిరిగి వస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. కారణం ఏంటి తెలుసా? తప్పిపోయిన చిన్న కుమారుడు తండ్రిని విడిచి సాతాను తట్టు తిరిగినంత కాలము ఎలా ఉన్నాడంటండి? సమస్తాన్ని కూడా పాడు చేసుకున్నాడు. తండ్రి తనకిచ్చిన ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారము వలన, దురస్నాల వలన పులరా తన ఆస్తి అంతా కూడా పాడు చేసుకున్నాడు. ఎలా పాడు చేసుకున్నాడు? సాతాను తట్టు చిన్న కుమారుడు తిరిగినంత కాలము సమస్తాన్ని కూడా అతడు కోల్పోయాడు. తర్వాత పశ్చాత్తాపూర్ణుడై మరలా తన తండ్రి ఇంటికి తిరిగి రావడము ద్వారా, తన తండ్రి తట్టు తిరగడము ద్వారా మరలా యథావిధిగా, ఏమండి, మరలా తన యొక్క యథావిధిగా తనకు సమస్తాన్ని కూడా పొందుకోగలిగాడు. దేవునికే మహిమ కలుగునుగా. ఏమైతే పోగొట్టుకున్నాడో, తన ఆధ్యాత్మికమైన జీవితాల్లో దేనినైతే పోగొట్టుకున్నాడో, దేనినైతే వ్యయపరుచుకున్నాడో, పిల్లరా మరలా తిరిగి తన తప్పును తాను తెలుసుకొని తన తండ్రి ఇంటికి రావడము ద్వారా తండ్రి ఇంటిలో తనకు ఘనత కలిగింది. పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి మరలా చిన్న కుమారుడు తండ్రి ద్వారా పొందుకోగలిగాడు. ఎలా పొందుకోగలిగాడంటే అతడు పశ్చాత్తాపపడము ద్వారా, తండ్రి ఇంటిని జ్ఞాపకము చేసుకోవడము ద్వారా, తిరిగి మళ్ళా తన తండ్రి ఇంటికి రావడము ద్వారా, తండ్రి కుమారుని చేర్చుకోవడము ద్వారా, పిల్లరా తండ్రి ఇంటిలో కలిగే మరలా అత్యధికమైన ఆశీర్వాదాలు, ఘనతను, మహిమను, మేలులను, ఆశీర్వాదాలను పోగొట్టుకున్న చిన్న కుమారుడు మరలా తిరిగి పొందుకోగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగా.
ఎలా పొందుకోగలిగాడండి? లోకము తట్టు ఉన్నంత కాలము తండ్రి ఇచ్చినంత కూడా సమస్తాన్ని కోల్పోయాడు, పాడు చేసుకున్నాడు. తన తండ్రి ఇంటికి మరలా ప్రశ్చాత్తాపూర్ణుడై పిల్లరా మరలా తన తండ్రి ఇంటికి రావడము ద్వారా, తండ్రి అతన్ని కుమారుని చేర్చుకోవడము ద్వారా పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ కూడా చిన్న కుమారుడు తన జీవితంలో పిల్లరా పొందినవాడుగా మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగా. ఈ రాత్రి నా మాటలు ముగిస్తా ఉన్నాను కనుక ఈ 37వ శిలువ ధ్యానపు ఆరాధనలో ప్రియ సహోదరి సహోదరులా, నీ జీవిత ప్రయాణము ఎవరి తట్టు? ఈ రాత్రి నీవు ఎవరి తట్టు ప్రయాణం చేస్తున్నావు? ఈ 37వ రోజు శిలువ ధ్యానపు ఆరాధనలో కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎవరి తట్టు నీవు ప్రయాణము చేస్తున్నావు? దేవుని తట్ట, లోకము తట్ట, లేక సాతాను తట్ట? దేవుని తట్టు మనము తిరిగితే ప్రియారా ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఉన్నతమైన దీవెనలు మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో మనము పొందుకుంటామని దేవుని వాక్యము ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. మనము దేవుని తట్టు తిరిగితే ఆకాశమందున దేవుడు కూడా ఎవరి తట్టు తిరుగుతాడంటండి? ఆ ఒక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వాక్యము, తదుపరి 20వ వాక్యము, 21వ వాక్యాన్ని చదవండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వాక్యము. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చాడు, కాబట్టి యెహోవా ఇజ్రాయెల్ ప్రజలకు ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు. నీవు నా తట్టు తిరిగిన ఎడల, ఏమంటున్నాడండి ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు? నీవు నా నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు, నీవు నా తట్టు తిరిగి నా సన్నిధిలో నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. నేను నిన్ను మరలా తిరిగి రప్పిస్తాను. ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల, అవును, నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. వారి తట్టు నీవు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని, ఇత్తడి ప్రాకారములుగా నేను నియమించెదను. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నిన్ను రక్షించుటకు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా తట్టు తిరిగితే, ఎవరైతే ఈ రాత్రి నా తట్టు తిరుగుతారో, నా తట్టు తిరిగిన వారందరి తట్టు నేను ఆకాశమందుండి నేనేం చేస్తానంటున్నాడు దేవుడు. నా తట్టు ఎవరు తిరుగుతారో వారి తట్టు నేను తిరుగుతాను అంటున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి నీవు ఆయన తట్టు నీవు తిరిగితే ఆయన నీకు ఏం చేస్తాడు తెలుసా? గొప్ప సహాయాన్ని దేవుడు నీకు కలుగజేస్తాడు. సిలువలో వేలాడుచున్నటువంటి నా యేసయ్య, శ్రమ నొందినటువంటి నా యేసయ్య, హింసించబడినటువంటి నా యేసయ్య, గాయపరచబడినటువంటి నా యేసయ్య, పిల్లరా నీవు ఆ సిలువ వైపు చూచినచో, యేసుక్రీస్తు వారు పొందుచున్న శ్రమల వైపు నీవు చూచినచో, ఈ రాత్రి ఆయన గాయముల వైపు నీవు చూచినచో, ఆయన నీ తట్టు చూచి గొప్ప సహాయాన్ని నీకు చేయడానికి ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నా దేవుడు నీ పట్ల గొప్ప సహాయము చేయడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నీ తట్టు తిరిగితే ఆయన నీకు సహాయము చేస్తాడు. ఎలా సహాయము చేస్తాడు? నీకు తోడయుండి నిన్ను నడిపిస్తాడు. వ్యాధుల్లో, బాధల్లో, నిందల్లో, శ్రమల్లో, అవమానాల్లో, కష్టాల్లో, ఇరుకులలో, ఇబ్బందులలో, ఈ లోక సంబంధమైన ప్రతి సమస్యలన్నిటి నుండి నిన్ను విడిపించి తప్పించి క్షేమాభివృద్ధిని దేవుడు ఈ రాత్రి నేను ప్రకటించి నా దేవుడు నీకు కలుగజేస్తాడు. ఆయన ద్వారా మనము మేలు పొందాలి అంటే మనము ఎవరి తట్టు తిరగాలండి? రాత్రి ఆయన తట్టు. కీర్తనాకారుడు అంటున్నాడు 123వ కీర్తనలో, ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పటి వరకు మనము కన్నులెత్తాలట? 2వ వాక్యము చివరిలో ఉంది, మన దేవుడని యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు
ఆయన తట్టు చూడాలి. దేవుడు ఈ రాత్రి మనలను కరుణించేంత వరకు, కాపాడేంత వరకు, నడిపించేంత వరకు, ప్రేమించేంత వరకు, ఆదరించేంత వరకు, సహాయము చేసేంత వరకు మన కన్నులు ఆయన తట్టు తేరి చూడాలి. అలాగ మన కన్నులు ప్రభు తట్టు తేరి చూచి ఆయన ద్వారా కలిగి గొప్ప సహాయ సహకారాన్ని ఈ 37వ రోజు శిలువ ధ్యానపు ఆరాధనలో ప్రభు ద్వారా కలిగే ఆశీర్వాదాలు మనం పొందుదాం. అట్టి కృపా దేవాతి దేవుడి రాత్రి కూడి వచ్చిన మనందరికీ ప్రభు సహాయము చేసి నడిపించి దీవించునుగాక.